మీరు ఎన్ని పూజలు చేసిన ఫలితం లేదా? అయితే ఒక్కసారి ఇలా చేయండి. కోటి జన్మల పుణ్యఫలితం. హిందువులు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు. అయితే చాలా మంది ఎన్ని పూజలు చేసినా సరే దేవుని ఆశీర్వాదం లభించదు. పూజలో చేసే చిన్న చిన్న తప్పులే దీనికి కారణం. కాబట్టి మన శాస్త్రాల్లో చెప్పబడిన చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసి చూడండి. ఖచ్చితంగా మీ పూజలన్నీ దేవునికి చేరుతాయి. మీ ఇంటికి సర్వసౌఖ్యాలు చేకూరుతాయి. దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు. వట్టి నీళ్లతో తలస్నానం చేయాలి. అలాగే ఎర్రటి వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. వివాహమైన ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కటిక పేదరికంతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. నెల తిరగకుండానే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేయండి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి పూజ గదిలో ముగ్గు ఉంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. విశేషంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. పూజలో బెల్లం ముక్క నివేదిస్తే మీ పూజలకు దేవతలు సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు. ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు. పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉంటే మీ పూజలకు సరైన ఫలితం దక్కదు. కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ ఒక పట్టు వస్త్రాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి. ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి ధనలాభం కలుగుతుంది. ఇక పడమర ముఖంగా దీపం వెలిగిస్తే రుణ బాధలు తొలగిపోతాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించకూడదు. ఇక వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు సన్నజాజి పూలతో దేవుడిని పూజిస్తే మంచి సంబంధం కుదురుతుంది. ఇక తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్యలో పూజలు చేయకూడదు. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరగా 7 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవాలి. ప్రత్యేకంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు కనీసం ఒక పురోహితుడిని పిలిచి దానం ఇవ్వాలి. పూజగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.